రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి ఆదేశానుసారం బడి పిలుస్తోంది కార్యక్రమానికి తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ ఆధ్వర్యంలో చిట్వేల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేమన కళావేదిక పైన మండల విద్యాశాఖ అధికారులు కమిటీ చైర్మన్ శివశంకర్ రాజు మరియు చిట్వేల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున సుబ్బారాయుడు సర్పంచ్ భాలు రామాంజనేయులు నాయుడు పాఠశాల ప్రధాన ఉపాధ్యులు తదితరులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 10వ తరగతిలో 500కు పైగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రతిభ చూపిన వారిని గౌరవించి వారికి వేమన కళా వేదికపై ఘనంగా సన్మానించి వారికి మొమెంటోలు అందజేయడం జరిగింది. ప్రభుత్వ బడుల బలోపేతానికి అనేక రకాలైన ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మన తిరుపతి జిల్లాలో 36 మండలాల్లో 36 రోజుల చొప్పున బడి పిలుస్తోంది ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి అంటే స్కూల్ ఏజ్కి వెళ్లే ప్రతి 5 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థి కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి, ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వం అందించే అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు వాళ్ళు పొందాలి అనే ఉద్దేశంతో మనం బడి పిలుస్తుంది ప్రచారం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మన వేదికల పెద్దలందరికీ కూడా విన్నపం చేస్తున్నాను. ప్రైవేటు పాఠశాలతో పోల్చుకుంటే మన ప్రభుత్వ పాఠశాలలో చాలా క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, మెరిట్లో వచ్చే టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో చూసుకుంటే ఇంటర్మీడియట్ వెంటిలేషన్స్, ఇలాంటి ప్లే గ్రౌండ్స్, పిల్లలకు కావాల్సిన ఫ్యాన్లు కానీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఏదైతే అది మన ప్రభుత్వ పాఠశాలలో ఏం కావాలన్నా మనం ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థి పాఠశాలలో జాయిన్ అయిన వెంటనే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు ఇవ్వడం కానీ, అందులో భాగంగా స్కూల్ యూనిఫామ్స్ కానీ, షూస్, సాక్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫామ్, బ్యాగ్స్ అన్ని కూడా మనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలల తర్వాత విద్యార్థులకి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకం ద్వారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క వినూత్నమైన ఆలోచనతో వాళ్ళందరికీ కూడా బయట ఇస్తూ వాళ్ళ భోజనం పెట్టడం, పౌష్టికాహారం ఇవ్వడం, అంటే చదువుతో పాటుగా విద్యార్థులకి మంచి నాణ్యమైన భోజనంతో పౌష్టికాహారంతో వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన బాధ్యత కూడా మనం తీసుకున్నాం. దాంతో పాటుగా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఏ ప్రైవేట్ పాఠశాలలో లేని విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఐఎఫ్పి ప్యానల్స్ కానీ, స్మార్ట్ టీవీలు కానీ అన్ని ఏర్పాటు చేసి, ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా క్లాస్కి ఒక స్మార్ట్ టీవీ ఉండదు, ఐఎఫ్పి ప్యానల్ ఉండదు. డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకి ఒక టీచర్ ఒక టాపిక్ చెప్పిన తర్వాత దాని మీద సమ్మరీ వీడియో చూపించడం కానీ, అదేవిధంగా ఆ విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడని చెప్పి పేరెంట్స్ అందరికీ కూడా లీప్ యాప్ లో లాగిన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క బిడ్డ ఏ విధంగా చదువుతున్నాడు, స్కూల్కి రోజు వెళ్తున్నాడా లేదా, ప్రతి పరీక్షలో మార్కులు ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా అనేది కూడా ఇంటి దగ్గరే ఉండి లీప్ యాప్ లో మనం చూసి ఆ పిల్లవాడికి టీచర్కి మధ్య ఇంటరాక్షన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మన చదువుతో పాటుగా ప్రతి విద్యార్థికి వొకేషనల్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్ ఇచ్చి తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఏ విధంగా బతకగలమనే కాన్ఫిడెన్స్ కూడా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉంటుంది. మీరు చూసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఎవరైనా సరే చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా గవర్నమెంట్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి ఎక్కువ వస్తాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కంటే కూడా. దానికి ముఖ్య కారణం ఏంటంటే టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద మన టీచర్స్ పిల్లవాడి యొక్క మనసులో చేర్చి వాళ్ళని బైహార్ట్ కాకుండా ర్యాంక్ 1, 1, 1, 2, 2, 2 అని చెప్పి ర్యాంక్ వేస్తే, కానీ ఈ సంవత్సరం దానికి విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల కంటే కూడా పెద్ద ఎత్తున మన విద్యాశాఖ మంత్రి గారు మన టీవీల్లో కానీ అన్ని న్యూస్ పేపర్లో కూడా యాడ్స్ ఇవ్వటము, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మన ప్రభుత్వ పాఠశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. దాని అందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మన ప్రభుత్వ పాఠశాలల యొక్క సౌకర్యాలని అందించే విద్యని కూడా మొత్తం అందరికి రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్న అందరి విద్యార్థులకి తెలియజేసి ప్రైవేటు పాఠశాలలో కంటే కూడా ఇన్ని రకాల మంచి ఎదువరకు ప్రైవేటు పాఠశాలలు చేరడం అనేది ఒక గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివి మేము 595 మార్కులు తెచ్చుకున్నామని గర్వంగా మన పిల్లలు చెప్తున్నారు. దానంతటికీ కూడా మన విద్యార్థులు కానీ మన ఉపాధ్యాయులు కానీ ఎంతో చక్కగా
గత సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు నుంచి ప్రవేశపెట్టిన కాదు, మన తిరుపతి జిల్లాలో 595 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ మనం తీసుకున్నాం. మనం చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ హై స్కూల్లో కూడా, మన స్కూల్లో చదివిన ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థి 500 పెరిగింది ఈ సంవత్సరం. మన ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ కూడా మన ప్రతి పాఠశాలలో కూడా ఎక్కువ మార్కులు, ఎక్కువ మంది పాస్ అయ్యి విద్యార్థులు అందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి మన ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. దీని అందరికీ కూడా మీ అందరి సహకారం, వేదికలు అలంకరించిన పెద్దలందరి సహకారం కూడా మా విద్యాశాఖ తరఫున కోరుకుంటూ, మీ అందరికీ పేరు పేరున మన జిల్లా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత బాగా ఏర్పాటు చేసిన మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, టీచర్స్ అందరికీ కూడా మరి వేదికల నుంచి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ